అమీన్పూర్ మండల పరిధిలోని టీచర్స్ కాలనీ సమీపంలో గల సర్వే నంబర్ 1042 సీలింగ్ ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని తహసీల్దార్ దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారులు జేసీబీతో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రాధారాణి మాట్లాడుతూ 1024 సర్వే నంబర్లో గల సీలింగ్ ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలియడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో వస్తున్నటువంటి 1042, 1043, 1042, 1047 ఇవన్నీ కూడా సీలింగ్ ల్యాండ్స్. ఈ సీలింగ్ ల్యాండ్స్ అక్రమ కట్టడాలు మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వాటన్నిటిని కూడా పెంచడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు ఒకసారి కన్స్ట్రక్షన్ చేశాము, మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం కన్స్ట్రక్షన్ చేశారు. అవి కూడా ఇవాళ అన్ని డిమాలిష్ చేయడం జరిగింది. తర్వాత ఇక మీదట వాళ్ళు మళ్ళీ ఏమైనా అక్రమ కట్టడాలు దాంట్లో ఆ సర్వే నెంబర్లో చేపడితే తప్పకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అదే తహసీల్దార్గా, అమీన్పూర్ తహసీల్దార్గా నేను ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రతి గవర్నమెంట్ సర్వే నెంబర్ మీద మేము ఎంక్వైరీ చేయిస్తున్నాము, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, తర్వాత టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా తిరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినా కూడా వాటన్నిటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్రమ కట్టడాలకు వెళ్ళకపోవడం మంచిది. వెళ్ళినట్టువైతే వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. ఎన్ని ఇండ్లు పూర్తి చేస్తాము? ఈరోజు 6 హౌసెస్ చేయడం